ఇచ్చారు అన్నారు కానీ అదే 3 చోట్ల. కానీ ఆయనకి ఇప్పుడు వరకు దాని గురించి ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. ఆయన కూడా గతంలో అన్నారు, నేను ఇక్కడే ఉంటాను విజయవాడలో, తాడేపల్లిలో, రండి కావాలంటే అరెస్ట్ చేసుకోండి ఆధారాలు ఉంటాయని. అలా చేసినా సరే ఇంతవరకు వీళ్ళు ఒక అడుగు ఎగియట్లేదంటే ఎక్కడో ఆలోచిస్తున్నారు రాజకీయంగా. పొలిటికల్ డెసిషన్ అంతే. పొలిటికల్ డెసిషన్ చంద్రబాబు గారు డెసిషన్ తీసుకోవాలి. ఈ కేసు ఇప్పుడు ఇదివరకు ఈడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చాలా కఠినంగా వ్యవహరించింది. వాళ్ళకి చాలా రోజుల పాటు బెయిల్ రాల. అదే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాగానే మిగతా వాళ్ళకి బెయిల్ వచ్చేసింది. అంటే ఏంటి, కేసు సీరియస్నెస్ పోవడమా ముందుకు పోవడం. మిగతా వాళ్ళ కేసులప్పుడు అంత డెప్త్గా విచారించవు కోర్టులు. ఆ పెద్ద స్థాయి వాళ్ళు ఉన్నప్పుడు డెప్త్ విచారణ జరుగుతుంది. ప్లస్ పెద్ద పెద్ద లాయర్లు దిగుతారు. చాలా చాలా కేసులు అన్నీ తీసుకుని వస్తారు. కాబట్టి అదంతా వచ్చినప్పుడు ఎవరు కరెక్ట్ అనేటటువంటి చర్చ వస్తుంది. ఆ చర్చ ఇక్కడ కీ పాయింట్ అనమాట. అది జగన్ పట్టుకుంటే గనక ఆ ఇష్యూ వేరేగా వెళ్ళిపోతుందని ఆగుతుండొచ్చు. అంటే మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఇంకా దాదాపు ఇంకా జగన్ దగ్గరికే వస్తుంది కేసు అనుకుంటే, ఇది మళ్ళీ దుబాయ్, తాయి ఇలా తిరిగి మళ్ళీ ఇంటర్పోల్, సిబిఐ ఇలా మళ్ళీ ఒక రౌండ్ వేస్తుంది. అంటే జగన్ దగ్గర రావడానికి ఇంకేమన్నా లేట్ అవుద్దా, ఆలస్యం చేస్తున్నారా? ఏం లేదండి, అక్కడ ప్రతి ఒక్కళ్ళని భయపెట్టడం తప్పించి ఏమీ లేదు అందులో. వాళ్ళ బంధువులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరినీ ఏదో ఒకటి వణికిస్తూ ఉండాలి. ప్రజల్లో టాపిక్ డైవర్షన్ అయిపోతుండాలి. కానీ ఇదంతా చూస్తే ప్రజల్లో మాత్రం ఏదో పెద్ద డొంక కదిలిస్తున్నారనే ఫీలింగ్ వెళ్దా. ఒక పెద్ద డొంక ఇది ఎక్కడెక్కడికో ఖండాంతరాలు దాటేసింది నిన్న 4 పేపర్లో రాసినట్టు అలా